వారి అనుగ్రహమును వారి యథార్థ స్థితియును మనకు అవగతములు. దేవేంద్ర ప్రతిష్ఠితమైన ఆ శివలింగమును ధనుంజయుడను ఒక వ్యాపారి గమనించి ఆ విషయమును ఆ రాజ్యమునేలు కులశేఖర పాండ్యులకు విన్నవించెను. శివాజ్ఞానుసారముగా కులశేఖర పాండ్యుడు దానిని అభివృద్ధిపరచి అక్కడ నగరమును నిర్మించి మధురా నగరము అని నామకరణం చేశాడు. వాని కుమారుడైన మలయధ్వజ పాండ్యుడు సంతాన ప్రాప్తికై పుత్రకామేష్టి చేయగా ఆ యజ్ఞగుండము నుండి అయోనిజగా 3 ఏళ్ల పసిబాలిక ఆవిర్భవించెను. ఆమెయే మీనాక్షీదేవి. ఆమె సుందరేశ్వరుని వివాహమాడెను. శివ జటాజూటము నుండి ఆవిర్భవించిన వేగవతీ నది ఈ మధురా నగరమంతయు పవిత్రపరుచుచున్నది. మహావిష్ణువు స్వయంగా కన్యాదానం చేసి మహావైభవోపేతంగా మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కళ్యాణం జరిపించారు. శ్రీ సిద్ధయోగీంద్రుల వారు ఈ విధంగా సెలవిచ్చారు. నాయన శంకరభట్టు, సృష్టి నందలి ప్రతి వస్తువు నుండి ప్రకంపనలు కలుగుచుండు. ఎంతో వైవిధ్యమున్న ఈ ప్రకంపనముల వలన ఇతర వస్తువులతో ఆకర్షణ వికర్షణలు కలుగుచుండును. స్థూల సూక్ష్మ కారణ శరీరములందు పుణ్యకర్మముల వలన పుణ్యరూపమైన ప్రకంపనలు, పాపకర్మముల వలన పాపరూపమైన ప్రకంపనలు కలుగుచుండును. పుణ్య విశేషముల వలన పుణ్యపురుషులతో సమాగమము, పుణ్యస్థలముల దర్శనము, పుణ్యకర్మముల యందు ఆసక్తి కలిగి పుణ్యము వృద్ధి చెందుచుండును. ఆ పుణ్యము వృద్ధి నుండి పాపము క్షీణించిననే గాని శ్రీ దత్తప్రభువుల వారి యందు మనకు నిశ్చల భక్తి కుదరదు. కాలకర్మ కారణవశమున రకరకములైన సంఘటనలు జరుగుతూ ఉండును. ధనుంజయుడను ఆ వ్యాపారి ఇంద్రప్రతిష్ఠితమైన ఆ శివలింగమును గూర్చిన వర్తమానమును కులశేఖర పాండ్యులకు తెలియజేయుట చేత మహాపుణ్యమును చెందెను. ఆ పుణ్యప్రభావము వలన ఆంధ్రదేశమునందు బృహత్శిలా నగరమునకు రాజైన కుసుమశ్రేష్ఠిగా జన్మించి సాక్షాత్తు జగన్మాతను బిడ్డగా పొందెను. నందీశ్వరుని అంశతో అంబిక యొక్క సోదరునిగా విరూపాక్షుడు కుసుమశ్రేష్ఠి దంపతులకు జన్మించాను. శ్రీ దత్తప్రభువులు తమలోని ఒక అంశను విరూపాక్షునిలో నిక్షిప్తపరిచారు. బృహత్శిలా నగరమందు జన్మించిన అంబిక గతములో తాను ఇచ్చిన వాగ్దానముననుసరించి వాసవిగా పేరు పొందెను. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి సాక్షాత్తు అంబికైనయు త్రిమూర్త్యాత్మక దత్తాత్రేయ స్వరూపులైన శ్రీపాద శ్రీవల్లభులు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడనియు కేవలము జ్ఞానులు మాత్రమే తెలుసుకొనగలరు. శ్రావణ శుద్ధ పూర్ణిమ దినమున అంబిక శ్రీపాద శ్రీవల్లభులకు రక్షాబంధనం గావించును. ఇది దైవరహస్యం. సామాన్య నరులకు తెలియజెప్పకూడనిది అయినను శ్రీవల్లభుల ఆజ్ఞ చొప్పున నీకు తెలియజేసింది. ఆ రోజున అంబిక యొక్క ఆలయములందు కాని దత్తక్షేత్రములందు కాని ఆ అర్చామూర్తులను ఎవ్వరు దర్శించినను విశేష పుణ్యఫలములను పొందుదురు. శివకేశవులకు అభేదము. వారిని వేదదృష్టిలో ఎవరు చూచినను విశేష పాప ఫలితం పొందెదరు. ఏకాదశి నాడు సమస్త విధములైన పాపములు అన్నమును ఆశ్రయించి ఉండు. ఆ రోజున ఉపవసించి ద్వాదశి నాడు యోగ్యుడైన బ్రాహ్మణునకు అన్నము పెట్టిన మహాఫలము సిద్ధించును. అయితే ద్వాదశి నాడు అన్నదాత తను ఉపవసించి అన్నము పెట్టిన ఉత్తమ ఫలమును పొందును. పుణ్య సంపాదనతో పాటు అతని పాపం కూడా నశించును. ఏకాదశి నాడు ఉపవసించి ద్వాదశి నాడు యోగ్యుడైన బ్రాహ్మణునకు అన్నం పెట్టి తను కూడా భుజించిన మధ్యమ ఫలం పొందును. అతనికి పుణ్యం లభించునే గాని పాపం నశించదు. ఏకాదశి నాడు ఉపవసించి ద్వాదశి నాడు సద్బ్రాహ్మణునకు అన్నం పెట్టక తను మాత్రమే భోజనం చేస్తే అల్పఫలం పొందును. అతనికి అల్పపుణ్యం మాత్రమే లభించును, పాపము నశించదు. నా యొక్క పుణ్యఫల విశేషము ఏమని వర్ణించగలను? నేను శ్రీ సిద్ధయోగీంద్రులను ఈ విధంగా ప్రశ్నించింది. మహాప్రభు, శ్రీ అంబిక వాసవీనామమును ఎందుకు ధరించవలసి వచ్చెను? ఎవరికి ఇచ్చిన వాగ్దానమును అనుసరించి ఈ విధంగా వాసవీ కన్యకా పరమేశ్వరీదేవి అయ్యను? నా యందు కృప వహించి తెలుపవలసింది అని ప్రార్థించాను. అందులకు శ్రీ సిద్ధయోగీంద్రులు మందహాసం చేశారు. నాయన, నీకు పవిత్రమైన జ్ఞాన సంబంధమైన వాక్కులు వినుట యందు మిక్కుటమైన ఆసక్తి కలదని గ్రహించితిని. దైవ రహస్యములను జిజ్ఞాసువులకు, అర్హులకు, యోగ్యులైన వారులకు మాత్రమే చెప్పవలని ఆంక్ష ఉన్నది. అయోగ్యులకు, తర్క వితర్కములు చేయువారులకు, నాస్తికులకు చెప్పరాదు. దైవ రహస్యములను, దైవ లీలలను నిందించుట పాపహేతువగును. శ్రీమన్నారాయణునకు ఉపేంద్రుడను పేరు కూడా కలదు.
ఒక పర్యాయం ఇంద్రుడు శ్రీమన్నారాయణుని, స్వామి, ఉపేంద్ర నామధేయమును వహించుట వలన మీరు నాకు సోదరులయ్యారు. అంబిక కూడా నాకు సోదరి కావలను కదా. నా నామధేయమును స్ఫురణకు తెచ్చు రీతిగా ఆమెకు కూడా నామధేయము ఉండవలను కదా అని ప్రశ్నించాను. దానికి శ్రీమన్నారాయణుడు మందహాసం చేసి, అవును, నీ యొక్క వాదన తర్కసంగతముగానే ఉన్నది. ఆ విషయము అంబికనే ప్రశ్నింపుము అనెను. కాలము గడుచుచుండెను. దానవులను హతమార్చి దేవతలు గర్వోన్మత్తులయ్యి వారికి గర్వభంగం కలుగు సమయం ఆసన్నమాయెను. దైవం యక్షస్వరూపం పొందెను. దానిని సమీపించిన వాయువుతో ఆ యక్షస్వరూపము ఒక తృణమును అచట వైచి దానిని కదల్పమనను. వాయువు అశక్తుడయ్యను. అగ్ని దహింపజాలకపోయాను. ఈ విధంగా దేవతాగణములు పరాభవింపబడెను. దేవేంద్రుడు మాత్రం అది యక్షస్వరూపము కాదని పరతత్వమని గ్రహించాడు. పరతత్వము ఇతడు గుర్తించుట చేత శ్రేష్ఠుడాయను. అందువలన ఇంద్రనామం పొందెను. ఆ పరతత్వమును అంబికారూపం ధరించెను. ఇంద్రుడు అనేక విధములైన స్తోత్రాలు చేసెను. అందులకు సంతసించిన అంబిక కలికాలమున బృహత్శిలా నగరమునందు అవతారమును ధరించెదననియు, వాసవీనామమును స్ఫురణకు తెచ్చు రీతి వాసవీనామమును వ్యవహరించబడేదననియు వరవిచ్చెను. ఆ వరప్రభావము చేతనే ఆమె వాసవీ కన్యకా పరమేశ్వరిగా అవతరించెను. నాయన, ప్రతి చిన్న ఘటనము కాలకర్మ కారణవశమున జరుగుచుండును. దైవలీలలు అనూహ్యములు, అచింత్యములు. శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడుగా దేవకీ వసుదేవులకు జన్మించుటకు ముందు అంబిక యోగమాయగా అవతరించింది. కంసుడు చంపబోగా ఆకాశమునందు దివ్యదేహాకృతి ధరించినది. శ్రీకృష్ణావతారం నందు మేనమామల వాత్సల్య భక్తిని పొందని ప్రభువు శ్రీపాద శ్రీవల్లభావతారమున వాటిని పొందును. ఎవరైతే శ్రీవల్లభుని తమ బిడ్డగా భావించి ఆరాధించెదరో వారి గృహములందు శ్రీవల్లభుడు అదృశ్య రూపమున పసిబిడ్డ వలె సంచరించుచుండును. ఎవరైతే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవిని తమ బిడ్డగా భావించి వాత్సల్య భక్తితో ఆరాధించెదరో వారి ఇంట ఆమె దివ్య శిశువుగా అదృశ్య రూపముగా తిరుగాడుచుండును. పవిత్ర హృదయము గల సాధకులకు ఆమె కాలి అందెలు గల్లు గల్లుమను శబ్దము సుశ్రావ్యంగా వినబడును. ఇది కలియుగమునందు పరమసత్యం, సందేహం వలదు. ఇంక నీవు విశ్రమింపు. సదా శ్రీపాద శ్రీవల్లభుల స్మరణ గావించుకును. అనేక జన్మల నుండి కూడబెట్టుకున్న పాప సముదాయం అంతయును భస్మీపటలం గావింపబడును అని ఆశీర్వదించి, నేను కూడా అలసియుండుటచే గాఢముగా నిద్రపోయితి. శ్రీవల్లభుల వారికి నీపై గల అపార కృప వల్లనే నీవు ఇచ్చటకు రాగలిగితివి. నేను నా యొక్క అదృష్ట విశేషమునకు ఆశ్చర్యపడుచు శ్రీవల్లభుల వారి దివ్య శ్రీచరణములను వదలకూడదనియు ఎప్పుడు కురూపురమునకు చేరుదునా అని మనస్సులో తహతహలాడుచుంటిని. మరునాడు ఉదయం మేల్కొనగనే నేను సంభ్రమాశ్చర్యాలకు లోనైతిని. ఏలన నేను ఒక ఎత్తైన గుట్ట మీద గల రావి చెట్టు మూలమున ఉన్నాను. చుట్టుపక్కల జనసంచారం లేదు. రాత్రి యందు నేను శ్రీ సిద్ధయోగీంద్రుల ఆశ్రమంలో ఉన్నదంతయు భ్రమ మాత్రమేనా అని మనస్సును సందేహం పొడగట్టాను. శ్రీ సిద్ధయోగీంద్రులు మాయావియా, దక్షుడా, మాంత్రికుడా అని అనుమానాలు కలుగసాగిన. శ్రీ సిద్ధయోగీంద్రులు శ్రీ దత్తప్రభువు గురించి చెప్పిన వాక్కులు నా కర్ణపుటములందు మారుమోగసాగిన. నన్ను ఇటువంటి సంకట పరిస్థితిలో ఉంచినందుకు శ్రీపాద శ్రీవల్లభులకి ఏమి ప్రయోజనం అని కూడా తలంచితి. మనస్సులో రకరకముల సంకల్ప వికల్పములు కలుగుచుండెను. నా మూటా ముల్లె సర్దుకుని తిరిగి ప్రయాణం సాగించితి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ప్రయాణం సాగినది. అక్కడ చిన్న చిన్న ఇండ్లు గల ఒక పల్లెను చూచితిని. నాకు ఆకలి బాధ ఎక్కువయ్యను. నేను బ్రాహ్మణుడను. బ్రాహ్మణుల ఇంట తప్ప వేరొక చోట భుజింపజాలను. సంభారములు ఎవరైనా సమకూర్చిన ఎడల స్వయం పాకమును చేసుకుని భుజించజాలను. సంభారములు ఎవరైనా సమకూర్చిన ఎడల స్వయం పాకమును చేసుకుని భుజించదనని తలచితిని. ఆ పల్లెలో బ్రాహ్మణులు ఎవరైనా ఉన్నారేమో అని సందేహం కలిగి ఆ పల్లె ప్రజల్ని అడిగితిని. వారిలో ఒకరు, అయ్యా, మేము కొండజాతి ప్రజలము. నేను ఈ గూడానికి పెద్దను. మా పల్లెలో బ్రాహ్మణులు ఎవ్వరూ లేరు. మీకు అభ్యంతరం లేని ఎడల మా నుండి పండ్లు, పుట్టతేన స్వీకరింపవచ్చు అని చెప్పాను. మార్గమధ్యే శూద్రవదాచరేత్ అని ఉన్నది కనుక మార్గమధ్యమున ఎవరేమి పెట్టినను తప్పు కాదని తలచితి. వారు కొండ కోనలలోనే లభ్యమగు పండ్లు, పుట్టతేనె తెచ్చి నా ఎదుట పెట్టి, నేను తినబోవునంతలో ఎక్కడి నుండియో ఒక కాకి వచ్చి నా తలపై పొడవసాగిన. దానిని తోలివేయుటకు నేను ప్రయత్నించి విఫలుడనైతిని.
ఇంతలో మరికొన్ని కాకులు వచ్చి నా శరీరమును తమ ఇష్టము వచ్చిన చోట్ల పొడవసాగినవి. నేను భయవిహ్వలుడనై పరిగెత్తసాగితిని. అవి నన్ను వెంబడించుతూనే ఉన్నవి. ఆ పల్లె ప్రజలలో ఎవ్వరూ నాకు సహాయం చేయువారు లేకపోయారు. నాతో గతములో మాట్లాడిన పల్లె పెద్ద ఇట్లనే, ఆహా, ఏమి విడ్డూరము! మా ప్రాంతమునందలి కాకులు ఎవరికినీ హాని చేయవు. నీకు హాని చేయుటకు ఇంత ఉగ్రరూపమున ఉన్నందులకు మాకెంతో ఆశ్చర్యముగా ఉన్నది. నీవు ఎవరైనా సిద్ధపురుషుని నిందించుటయో అవమానించుటయో చేసి ఉన్నావు. వారి శాప ఫలితముగా ఇటువంటి శిక్షను పొందుచున్నావు. మేము అడ్డుకున్న ఎడల మేమును ఋషీశ్వరుల ఆగ్రహమునకు గురి కావలసి వచ్చు. అందుచేత దైవలీలల ఘటనా క్రమమును మార్చుటకు మేము ప్రయత్నించము, అన్యదా భావించవలదు అని మిన్నకుండెను. నాకు సమకూర్చబడిన పండ్లు పొట్టతేనెను నేను